హాయ్ అందరికీ. ఈరోజు ఈ వీడియో చాపింగ్ బోర్డ్ కోసం అండి. ఎప్పటినుంచో నేను ఒక మంచి చాపింగ్ బోర్డ్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఇలాంటి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు వాడడం అంత మంచిది కాదండి. ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ అవ్వడం వల్ల మనం ఏవైనా వెజిటేబుల్స్ కట్ చేసుకునేటప్పుడు చిన్నగా కట్ అయ్యి అది ఫుడ్లో కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. ప్లాస్టిక్ అనేది మన హెల్త్కి ఎంత హాని చేస్తుందో మీ అందరికీ తెలిసిందే. అందుకని నేను బాగా సెర్చ్ చేసి ఈ చాపింగ్ బోర్డ్ని అయితే తెప్పించుకున్నానండి. ఇది స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్ అనమాట. ఇది 2 సైడ్స్ కూడా మనకి గ్రిప్ ఉంటుంది. ఓపెన్ చేసాక లైట్‌గా డాగ్స్ అయితే ఉన్నాయండి. చిన్న మచ్చలున్నాయి. అదంతా క్లీన్ చేసుకొని చక్కగా యూజ్ చేశాను. నాకైతే బాగా నచ్చింది. కొన్ని చాపింగ్ బోర్డ్స్‌కి ఒకవైపే గ్రిప్ ఉంది. ఇది 2 వైపులు కూడా గ్రిప్ ఉంది. ఒకవైపు మనం కట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంకోవైపు మనం చపాతీ పిండి కలుపుకొని చపాతీలు ఒత్తుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఏదైనా కొనేటప్పుడు కొనాక చక్కగా వాష్ చేసుకొని ఈ విధంగా యూజ్ చేసుకోవాలి. ముందుగా నేను ఫ్రూట్స్ కట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవి కట్ చేసుకోవడానికైనా ఈ చాపింగ్ బోర్డ్ మాత్రం చాలా విశాలంగా ఉంది. నాకైతే బాగా అనిపించిందండి. కౌంటర్ టాప్కి 2 వైపులు గ్రిప్ ఉన్న చాపింగ్ బోర్డ్ తీసుకోవాలి అనుకుంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. నేనైతే ఫ్రూట్ కస్టర్డ్ కోసమని ముందుగా ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నానండి. పపాయాని బనానాని కట్ చేసి ముందుగానే నేను కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకుని ఉంచాను. ఈ కస్టర్డ్ని గ్రైండ్ చేసి మన ఫ్రూట్ కలుపుకొని తింటే అచ్చం ఐస్ క్రీమ్లా ఉంటుందండి. టేస్ట్ కూడా క్రీమీగా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రూట్స్ కలుపుకున్నాక పైనుంచి జీడిపప్పు టూటీ ఫ్రూటీ వేసి చక్కగా సర్వ్ చేసుకున్నాము. దీనిపైన చపాతీ పిండి కూడా చాలా సులువుగా కలుపుకోవచ్చండి. విశాలంగా ఉంటుంది కాబట్టి మనకి ఒకే దానిపైన పిండి కలుపుకోవడం అలానే చపాతీలు ఒత్తుకోవడం కూడా అయిపోతుంది. పిండి కలుపుకునేటప్పుడు చపాతీలు ఒత్తుకునేటప్పుడు చాపింగ్ బోర్డ్ ఏ మాత్రం కూడా కదలకుండా ఉందండి. నాకు బాగా నచ్చింది. మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.